నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. అధికారంలోకి వస్తే ఇంటికే 4000 పింఛన్. మా మూడు పార్టీల అజెండా ఒకటేనన్న చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మా మూడు పార్టీల అజెండా ఒకటేనని, అభివృద్ధి ప్రజాస్వామ్యం పరిరక్షణే ధ్యేయంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పనిచేస్తుందని స్పష్టం చేశారు. కుప్పంలో పర్యటన సందర్భంగా మహిళలతో ముఖాముఖి అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పొత్తు పెట్టుకున్నానని పునరుద్ఘాటించారు. ఈసారి ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలవాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనను ముందే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలే తమ పార్టీకి బలమని చంద్రబాబు అన్నారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, చెంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని చెప్పారు. కుప్పం ప్రజలు ఇప్పటి వరకు నాపై 7 సార్లు అభిమానం చూపించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడుతుంది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకువచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులతో రౌడీలను నియంత్రిస్తా. వైసీపీ నాయకులు యథేచ్ఛగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ పవ్వేశారు. ఈసారి కుప్పంలో టీడీపీ లక్ష్యం మెజారిటీ లక్ష్యం. ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారని, వైనాట్ పులివెందల అని తాను పిలుపునిస్తున్నట్టుగా చంద్రబాబు అన్నారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత వంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. అనంతరం ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. మన భూములు, స్థలాలను కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడాలా? అరాచకులకు అడ్డకొట్ట వేయాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి అన్నారు. అంతకుముందు చంద్రబాబు కుప్పంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని బట్టు పట్టించారని మండిపడ్డారు. డబ్బులు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావాలంటే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని నిలదీశారు. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకువస్తానని అన్నారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని, వారికి ఆస్తుల సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.